దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనము. ఆగస్ట్ 12. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినముల నీవు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు. అయ్యా, మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి ప్రభా. వాక్యమే ఉన్న దేవుడవు ప్రభా. వాక్యానుసారంగా జీవించే గొప్ప భాగ్యం మాకు దయచేసి వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 58 నుండి 63 అధ్యాయములు. 58వ అధ్యాయము. తాళక బోర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయుము. వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయుము. యాకోబు ఇంటివారికి వారి పాపములను తెలియజేయుము. తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకొన ఇచ్చ కనుపరుచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలెనని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలనని ఇచ్చయింతురు. మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోనెపట్టు కట్టుకుని బూడిదపరుచుకుని కూర్చుండట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీ కనపడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసమును. అలాగున నీవు చేసిన యెడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాననును. ఇతరులను బాధించుటయు, వ్రేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరిచిన యెడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. పూర్వకాలం నుండి పాడైపోయిన స్థలములను నీ జనులు కట్టెదరు. అనేక తరముల క్రిందట పాడైపోయిన పునాదులను నీవు మరలా కట్టెదవు. విరుగబడిన దానిని బాగుచేయువాడవనియు, దేశంలో నివసించినట్లుగా త్రోవలు సిద్ధపరచువాడవనియు నీకు పేరు పెట్టబడును. ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన యెడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన యెడల, నీకిష్టమైన పనులు చేయకయు, వ్యాపారము చేయకయు, లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన యెడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యమును నేను అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. 59వ అధ్యాయము. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కుర్చకాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేలు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. నీతిని బట్టి ఎవడునూ సాక్ష్యము పలకడు, సత్యమును బట్టి ఎవడునూ వ్యాజ్యమాడడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకుని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భమును ధరించి పాపమును కందురు. వారు మిడినాగుల గుడ్లను పొదుగుదురు, సాలెపురుగు వలనేయుదురు. ఆ గుడ్లు తినువాడు చచ్చును. వాటిలో ఒక దానిని ఎవడైనా త్రొక్కిన యెడల విషసర్పం పుట్టును. వారి పట్టు బట్ట నేయుటకు పనికిరాదు, వారు నేసినది ధరించుకొనుటకు ఎవనికిని వినియోగింపదు.
వారి క్రియలు పాపక్రియలే, వారు బలాత్కారము చేయువారే, వారి కాలు పాపము చేయు పరిగెత్తుచున్నవి. నిరపరాధులను చంపుటకు అవి త్వరపడును. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, పాడును నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. శాంతవర్తనము వారు ఎరుగరు, వారి నడువడులలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడిచివాడెవడునూ శాంతి నొందడు. కావున న్యాయం మాకు దూరముగా ఉన్నది, నీతి మమ్మను కలుసుకొనలేదు. వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము, కానీ చీకటియే ప్రాప్తించును. ప్రకాశము కొరకు ఎదురుచూచుచున్నాము, గాని అంధకారములోనే నడుచుచున్నాము. గోడ కొరకు గుడ్డివారి వరే తడువులాడుచున్నాము, కన్నులు లేనివారి వరే తడువులాడుచున్నాము. సంధ్య చీకటి అందు వలనే మధ్యాహ్న కాలమున కాలు జారి పడుచున్నాము. బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము. మేమందరము ఎలుగుబంట్ల వలె బొబ్బరించుచున్నాము, గువ్వల వలె దుఃఖారావము చేయుచున్నాము. న్యాయము కొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించుటలేదు. రక్షణ కొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. మా పాపములు మా మీద సాక్ష్యం పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి. మా దోషములు మాకు తెలిసేయున్నవి. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు బాధాకరమైన మాటలు. విధికి వ్యతిరేక్తమైన మాటలు వాదించుటయు, హృదయమున యోచించుకుని అసత్యపు మాటలు పలుకుటయు ఇవియే మా వలన జరుగుచున్నవి. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరమున నిలిచిచున్నది. సత్యము సంత వీధిలో పడియున్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. సత్యము లేకపోయినను చెడుతరము విసర్జించువాడు దోచబడుచున్నాడు. న్యాయము జరుగకపోవుట యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండాట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయెను. నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను, రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను. ప్రతిదండనను వస్త్రముగా వేసుకొనెను, ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను. వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును, తన శత్రువులను రౌద్రము చూపును, తన విరోధులకు ప్రతీకారము చేయును, ద్వీపస్తులకు ప్రతీకారము చేయును. పడమటి దిక్కున ఉన్నవారు యెహోవా నామమునకు భయపడుదురు, సూర్యోదయ దిక్కున ఉన్నవారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలము వలె ఆయన వచ్చును. సియోను నొద్దకును, యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మల్లుకొనిన వారి వద్దకును విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. నేను వారితో చేయు నిబంధన ఇది. నీ మీదనున్న నా ఆత్మయు, నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 60వ అధ్యాయము. నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఒంటెల సమూహము మిద్యాను, ఎయిఫాలా లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చెదరు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకుని వచ్చెదరు. యెహోవా స్తోత్రములను ప్రకటించెదరు. నీ కొరకు కేదారు గొర్రెమందలన్నీ కూడుకొనును. నెబాయోతు పొట్టేలు నీ పరిచర్యకు ఉపయోగములగును, అవి నా బలిపీఠం మీద అంగీకారములగును. నా శృంగార మందిరమును నేను శృంగారించెదను. మేఘము వలెను ఎగయు గువ్వల వలెను గూళ్ళకు ఎగసివచ్చు వీరెవరు? నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరం నుండి నీ కుమారులను తమ వెండి బంగారములను తీసుకుని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుకొనుచున్నవి. తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారము చేయుదురు. ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టితిని గాని, కటాక్షించి నీ మీద జాలిపడుచున్నాను. నీ యొద్దకు జనముల భాగ్యము తేపడినట్లు, వారి రాజులు జయోత్సాహముతో రప్పింపబడినట్లు, నీ ద్వారము రాత్రింబగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. నిన్ను సేవింప నొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు, అట్టి జనములు నిర్మూలము చేయబడును. నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమే లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. నేను నా పాదస్థలమును మహిమపరచెదను. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు.
నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోననియు నీకు పేరు పెట్టెదరు. నీవు విసర్జించబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడునూ నీ మార్గమున దాటిపోవుటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసెదను. యెహోవానగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమము గల యాకోబు దేవుడనగు నీ విమోచకుడననియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటిపాలు త్రాగెదవు. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణకర్తలుగాను నియమించుచున్నాను. ఇకను నీ దేశమున బలాత్కారం అను మాట వినబడదు. నీ సరిహద్దులలో పాడు అను మాట గాని నాశనం అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు. నీకు వెలుగిచ్చుటకే చంద్రుడు ఇకను ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ జనులందరూ నీతిమంతులై ఉందురు. నన్ను నేను మహిమపరచుకొనున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకుందురు. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది అగును. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. 61వ అధ్యాయము. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చియున్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగుచేయుదురు. అన్యులు నిలవబడి మీ మందలను మేపెదరు. పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపరులను అగుదురు. మీరు యెహోవాకు యాజకులనబడుదురు. వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మును గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు. వారి ప్రభావమును పొంది అతిశయింతురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. యాలి అనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. జనములలో వారి సంతతి తెలియబడును. జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భూమి మొలకను మొలిపించినట్లుగాను, తోటలో విత్తబడిన వాటిని అది మొలిపించినట్లుగాను, నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువగు యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింప చేయును. 62వ అధ్యాయము. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొనును. రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపపోవు కొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. పాడైన దానివని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సీబా అని నీకు బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. నీ దేశము వివాహితమగును. యవనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకొనినట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకొనిదురు. పెండ్లి కుమారుడు పెండ్లి కూతురిని చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును.
యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలివారిని ఉంచియున్నాను. రేయైనా పగలైనా వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలగజేయు వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఈలాగు ప్రమాణము చేసెను. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చిన వాడే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతును. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపములో దాన్ని త్రాగుదురు. గుమ్మముల ద్వారా రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి. రాజమార్గమును చక్కపరచుడి. రాళ్లను ఏరి పారవేయుడి. జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి, ఆలకించుడి. బూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో, రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో, ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడెను. యెరూషలేమా, ఆశింపతగిన దానివనియు బడని పట్టణమనియు నీకు పేరు కలుగును. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. 63వ అధ్యాయము. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడే గంభీరముగా నడుచుచు బస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను త్రొక్కుచుండవాని బట్టల వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్షగానుగను త్రొక్కితివి. జనములలో ఎవడునూ నాతో కూడా ఉండలేదు. కోపగించుకుని వారిని త్రొక్కితిని. రౌద్రము చేత వారిని అనగద్రొక్కితిని. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది. నా బట్టలన్నీయు డాగులే. పగ తీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను. విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. నేను చూచి ఆశ్చర్యపడితిని. సహాయము చేయువాడు ఒకడునూ లేకపోయెను. ఆదరించువాడు ఒకడునూ లేకపోయెను. కావున నా బాహువు నాకు సహాయము చేసెను. నా ఉగ్రత నాకు ఆధారమాయెను. కోపము కలిగి జనములను త్రొక్కివేసితిని. ఆగ్రహపడి వారిని మత్తిల్లజేసితిని. వారి రక్తమును నేలపోసి వేసితిని. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టియు కృపా బాహుల్యమును బట్టియు ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనికరమును నేను ప్రకటన చేసెదను. వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి విరోధమాయెను. తానే వారితో యుద్ధము చేసెను. అప్పుడు ఆయన పూర్వ దినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకొనెను. తన మంద కాపురులకు సహకారి అయ్యే సముద్రములో నుండి తమను తోడుకొని వచ్చిన వాడేడి? తమలో తమ పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? మోషే కుడిచేతి వైపున మహిమగల తన బాహువును పోనిచ్చిన వాడేడి? తనకు శాశ్వతమైన ప్రఖ్యాతి కలగజేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభజించిన వాడేడి? మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అనుకొనిరి. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి నొందునట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసెను. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. పరము నుండి చూడుము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలము నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్యకార్యములేవి? నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణిగిపోయినే. మాకు తండ్రివి నీవే. అబ్రహాము మమ్ము నెరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను యెహోవా నీవే మా తండ్రివి. అనాది కాలము నుండి మా విమోచకుడని నీకే పేరు కదా. యెహోవా, నీ మార్గములను తప్పి తిరుగునట్లుగా మమ్మను ఎందుకు తొలగజేసితివి? నీ భయము విడిచినట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరిచితివి? నీ దాసుల నిమిత్తము, నీ స్వాస్థ్య గోత్రముల నిమిత్తము తిరిగి రమ్ము. నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించిరి. మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కియున్నారు. నీ పరిపాలన ఎన్నడూను ఎరగని వారి వలెనే అయితిమి. నీ పేరెన్నడూను పెట్టబడని వారి వలె అయితిమి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృప సత్య సంపూర్ణుడానికి వందనాలు. దినదినము నూతనమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుచు తండ్రి, ఇదిగో మా పాపములు నీ వైపు వెనుకతెట్టు పారవేయుచున్న దేవుడవు నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని పరిశుద్ధపరిచి నాయన,
నీ ముందు నిందారహితంగా నిలవబెడుతున్న దేవుడవు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. మా కొరకు ప్రాణము పెట్టి నాయన, రక్తమును చిందించి నాయన, పాతాళ వేదనలు అనుభవించి 3వ దినమును తిరిగి లేచి అయ్యా తండ్రి, మా కొరకు ఆదరణకర్తను పంపియున్న దేవుడవు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు. మా కొరకు తండ్రి కుడిపార్శ్వమున విజ్ఞాపన చేయుచున్న దేవుడవు ప్రభా, నీకే స్తోత్రాలు. నీ వంటి వారు ఎవ్వరూ లేరు తండ్రి, నీకు స్తోత్రాలు. గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహిమ ఘనతకు అర్హుడవు, యోగ్యుడవు, పూజ్యుడవు నాయన. అయ్యా తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి ప్రభా. మాలో నీకు ఆయాసకరమైనది ఏదీ లేకుండా మీకు ఇష్టలుగా, నీ చిత్తానుసారులుగా ఉండే గొప్ప భాగ్యమును మాకు దయచేయండి. మీ కృపలో మమ్మల్ని, మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని, మా ఇరుగు పొరుగు, మా బంధువులు, స్నేహితులు అందరికీ నీ కృప కలుగునుగాక. ఇంకా నువ్వు రక్షణ లేని వారికి రక్షణ కలుగునుగాక, విడుదల లేని వారికి విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరు అనారోగ్యాలతో బాధపడుతున్నారో అయ్యా తండ్రి, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా నాయన, ఆర్థికంగా ఎవరు బలహీనంగా ఉన్నారో వారందరినీ మీరు దృష్టించండి, దర్శించండి, రక్షించండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. క్రైస్తవులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చండి, పరిశుద్ధాత్మను కుమ్మరించండి. డినామినేషన్స్ భేదం లేకుండా అందరూ ఏకతాటిపైకి వచ్చి ఏకాత్మ కలిగి ప్రార్థించే ప్రార్థనా వీరులుగా అయ్యా తండ్రి, ప్రకటించే వారిగా మీరు రూపాంతరపరచమని, నీ రూపులోకి మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. దైవజనులందరికీ నీ కృప కలుగునుగాక, అందరికీ నీ కనికరం దిగి వచ్చునుగాక నాయన. దైవజనులు నిలబడిన ప్రతి చోట నీ బలమైన అభిషేకంతో వాడుకోండి. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రాలు. వారి కుటుంబాలన్నింటినీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. వారు వెలుచున్న మార్గం అంతట్లో నీ కాపుదల, భద్రత దయచేయండి తండ్రి. నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి, నీ ముఖ కాంతిని ప్రకాశింపచేయండి ప్రభా. నీ కృప కలుగునుగాక అయ్యా. నీ చిత్తమే మా అందరి జీవితాల్లో నెరవేర్చబడును గాక అని ప్రార్థిస్తున్నామయ్యా. మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. 144 కోట్ల భారతదేశ ప్రజలను రక్షించండి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం నీ చిత్తము కాదయ్యా. అందరూ అంతటా రక్షించబడి ఉండాలని మీరు నిశ్చయించి ఉండగా, నిశ్చయముగా పరలోకంలో నీ చిత్తము జరుగుచున్నట్లు భూమి అందంతటా నీ చిత్తము జరిగించండి, నీ రాజ్యమును స్థాపించండి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. గొప్ప దేవుడా, సహాయం చేయండి అయ్యా తండ్రి. ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యో భయంకరమైన దినాల్లో ఉన్నామయ్యా. అనేక యుద్ధాలు వింటున్నాము తండ్రి, సమాచారము ప్రభా. దేశాల మధ్య శాంతి సమాధానం ఉంచండి నాయన. అయ్యి ఇంకొంత సమయంను మాకు దయచేయండి ప్రభా. కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి విజీవం రగిలించండి ప్రభా. అనేక మందికి సువార్త అందునట్లు ఇంకను ప్రభా, అనేక మందిని తట్టు త్రిప్పబడినట్లు ఒక బలమైన ఉజ్జీవాన్ని రగిలించండి అయ్యా. దేశాలను పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక. నీతి న్యాయంతో పరిపాలించినట్లు తెలివి, జ్ఞానం, వివేచన వారికి దయచేయండి నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం పరిశుద్ధాత్ముడా. నీకే వందనాలు. ఇజ్రాయెల్ దేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి. ప్రతి కీడు నుండి, దుష్టుడి బారి నుండి మమ్మల్ని తప్పించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.